Papers included in the list of business are deemed to have been laid on the table, the house. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలనేటువంటిది మా పార్టీ తరఫుని అందరూ డిమాండ్ చేస్తాం. కావాల్సిన హక్కులు ఎమ్మెల్సీలో మాట్లాడుతున్నాం, వాళ్ళందరూ హక్కులు కాపాడాలంటే మాకందరికీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీ హక్కుల్ని తీసేసే మా హక్కులు ప్లీజ్ ప్లీజ్ ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళు ఇష్టం పేర్లు తీసేసి దానికి సమాధానం. సరే సరే, మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా, ప్రభుత్వం ఏం చెప్తుందో ఇందాము అంతే తప్ప మీరు రావద్దు 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 ఎవరు రావద్దు. ఎఫ్ఎం గారు మాట్లాడతారండి. ప్రభుత్వం వినండి, చెప్పనివ్వండి బాబు, వెనక్కుండు ఉండు, నీ సీట్లో ఉండు స్వామి. అధ్యక్ష, మాట్లాడతారు విను. చైర్మన్ సార్, ప్లీజ్ ప్లీజ్. నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు, తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అధ్యక్ష, ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ని ఈ మీటింగ్కి పిలవకూడదు, లేక శిలాఫలకాల మీద పేర్లు వేయకూడదు, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు. ఎందుకు అనంటే ఎస్పెషలీ మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. అధ్యక్ష, ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ, ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్తో నేర్చుకున్నాం. అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా. సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దెర్ ఇస్ నో ఇంటెన్షన్. అధ్యక్ష, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వి విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరికే వస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకనంటే ఇవాళ జిఎస్టీ బిల్ అధ్యక్ష, లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టీ బిల్లు సభ ముందు ఉంది. దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నాలా బిల్లు ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా. మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు. వీ అండర్స్టాండ్ ది పెయిన్, బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్గా జరిగిందా అన్ఇంటెన్షనల్గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం. అధ్యక్ష, దయచేసి సభ్యులు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే చెప్పడం జరిగింది సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారే గతంలో కూడా సభకి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగదని చెప్పారు. క్రీడలు లాస్ట్ టైం పుట్టాధ్యక్షుల్లో మీ పేరు సమాధానం చెప్పారు గౌరవ మంత్రి గారు. మరొకసారి ఎల్ఓపి గారు మాట్లాడండి. భాష గారు ఎల్ఓపి గారు మాట్లాడు సార్. అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఫైనాన్స్ గారు చెప్పారు. అధ్యక్ష, ఇంతకుముందు రిపీటెడ్గా జరుగుతుంది. అధ్యక్ష, ఒకసారి అయితే రెండోసారి దాన్ని సమాయించుకుంటారు, సర్దుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్ష, దాంతోపాటు బిల్స్ అన్నారు.
మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఎందుకంటే అవన్నీ జూకోస్లో ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి, అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఇది ఎక్కడో దీనికి ఎండ్ ఉండాలి అధ్యక్ష, దీనికి ఎండ్ పాయింట్ అంటూ ఉండాలి. ఇవాళ జరిగిన ఈ తాలూకు ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద వైలేషన్ అధ్యక్ష. ఇక్కడే కాదు అధ్యక్ష, గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట, వాళ్ళ పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు ఎంతందుకు అధ్యక్ష. సారీ టు సే, ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులందరూ ఉన్నారు కూడా, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు ఉన్నారు. సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి there is the same contractor who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు కాదు 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి, 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే. ఓకే అదే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ నో మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్లు ఎప్పుడో ఎఫ్ఎం గారు, మీరు, ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈరోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అదే అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది, మీకు కొంత డెలికసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. అందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు గంట మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరే ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్ మీద నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం.